హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి బైపాస్ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తుందని, సికింద్రాబాద్ కి వెళ్లకుండానే లింగంపల్లి హైదరాబాద్ కి వెళ్ళవచ్చని వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన చాలా మంది మ్యాప్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ కి సంబంధించిన మ్యాప్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది అనేది వీడియోలో చూద్దాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. హైదరాబాద్ ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిత్యం వేల మంది ప్రయాణికులు ప్రయాణాలని కొనసాగిస్తారు. పండగ సీజన్స్ లలో ఈ ప్రయాణికుల రద్దీ అనేది లక్షణాల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగానే రైళ్లు కూడా వందలలో ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తాయి. అలాగే కొన్ని రైళ్లు ఇక్కడికి టర్మినేట్ అవుతాయి, కొన్ని రైళ్లు ఇక్కడ నుండి ప్రారంభం అవుతాయి. సికింద్రాబాద్ మీద పడుతున్న ఈ ఒత్తిడిని తగ్గించడానికి రైల్వే అధికారులు చెర్లపల్లి టెర్మినల్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ చెర్లపల్లి టెర్మినల్ అనేది మనకి ఉగాది వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఉగాది వరకే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో పనులు అనేవి కంప్లీట్ చేసి ఎంఎంటీఎస్ రైలు యొక్క సేవల్ని ఇటు మౌలాలి చెర్లపల్లి వరకు విస్తరించి ఇప్పుడు ఈ సికింద్రాబాద్ మీద పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని రైళ్లని ఇక్కడ చెర్లపల్లిలో టర్మినేట్ చేసి మరికొన్ని రైళ్లు ఇటు లింగంపల్లి హైదరాబాద్ డెక్కన్ కి వెళ్లే రైళ్లని ఈ సికింద్రాబాద్ నుంచి కాకుండా ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్ ని బైపాస్ లాగా యూజ్ చేసి సికింద్రాబాద్ కి రాకుండా ఈ రైళ్లని ఇటు సైడ్ తీసుకువెళ్ళడానికి ఒకసారి మనం ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ని ఒకసారి మ్యాప్ లో చూద్దాం. అలాగే బైపాస్ రైల్వే లైన్ అనేది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ మ్యాప్ వచ్చేసి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 యొక్క మ్యాప్ ఇది. ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదంతా ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్ ఇది. ఇక్కడ మనకి చెర్లపల్లి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి కొత్త రైల్వే టెర్మినల్ అనేది అందుబాటులోకి వస్తుంది. సికింద్రాబాద్ తర్వాత అంత పెద్ద టెర్మినల్ గా ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. ఈ టెర్మినల్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ టెర్మినల్ లో ఎండైన రైళ్లు అలాగే స్టార్ట్ అయ్యే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు సిటీ నలుమూలల నుండి ఇక్కడికి చేరుకోవడానికి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ని ఇక్కడ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మీకు ఇక్కడ ఎల్లో రైల్వే లైన్ అనేది కనిపిస్తుంది కదా, ఇదే ఫేజ్ 2. ఇంకా మన టాపిక్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ యొక్క బైపాస్ రైల్వే లైన్. సో ఇక్కడ కాజీపేట కనిపిస్తుంది కదా, ఈ కాజీపేట నుండి వచ్చిన రైళ్లని ఇక్కడ మనకి చెర్లపల్లి నుండి ఇక్కడ ఎల్లో కలర్ లో ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్. ఇక్కడ మనకి ఈ రైల్వే లైన్ అనేది 4 డివైడ్స్ గా డివైడ్ అవుతుంది, కనిపిస్తుంది కదా. ఒకటి వచ్చేసి సికింద్రాబాద్ కి వెళ్తుంది, ఒకటి వచ్చి మేడ్చల్ సైడ్ వెళ్తుంది, ఒకటి వచ్చేసి ఇటు కాచిగూడ ఉందానగర్ కి వస్తుంది, ఒకటి వచ్చేసి కాచిపేటకి వెళ్తుంది. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ బైపాస్ కి వెళ్లే రైళ్లు అనేవి ఇక్కడ మౌలాలి నుండి కట్టాయి, ఇక్కడ అల్వాల్ ప్రాంతం నుండి సనత్ నగర్ సైడ్ వెళ్తాయి. ఈ సనత్ నగర్ నుండి మనకి లింగంపల్లి ఇక్కడ హైదరాబాద్ డెక్కన్ కి వెళ్ళవచ్చు. ఇప్పుడు రైళ్లు అనేవి ఎలా వెళ్తున్నాయి అంటే ఇప్పుడు ఈ లింగంపల్లి హైదరాబాద్ కి వెళ్ళవలసి ఓన్లీ ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ లైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫేజ్ 2 అనేది అందుబాటులోకి వస్తే ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లకుండానే ఈ మార్గాల ద్వారా ఇక్కడ బైపాస్ లో వెళ్ళవచ్చు. అలాగే ఇటు మేడ్చల్ నుండి వచ్చే రైలు కూడా ఇటు సికింద్రాబాద్ కి వెళ్లకుండానే ఇక్కడ మౌలాలి దగ్గర నుండి ఇటు కాచిపేట రూట్ లోకి రావచ్చు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 అందుబాటులోకి పూర్తి స్థాయిలో వస్తే ఇక్కడ సికింద్రాబాద్ కి వెళ్లకుండానే ఈ కొత్త మార్గాల ద్వారా బైపాస్ లో మనం ఈ లింగంపల్లి హైదరాబాద్ డెక్కన్కి అలా ప్రయాణించవచ్చు. అన్ని రైళ్లను బైపాస్ చేస్తారా అంటే బైపాస్ చేయరు. ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్స్ ని ఏ రైలుకైతే బైపాస్ అనేది అవసరం, లోకల్ రివర్సల్ అనేది ఎక్కడ చేయవలసి వస్తుంది, ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు వీటిని బైపాస్ చేస్తారు. ఇవన్నీ అందుబాటులోకి రావాలంటే మరికొద్దిగా సమయం అనేది పడుతుంది. ప్రస్తుతం ఈ మౌలాలి సనత్ నగర్ మధ్యలో పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ మౌలాలి సనత్ నగర్ పనులో భాగంగానే ప్రస్తుతం గోల్కొండ, శాతవాహనం, కాకతీయ, భాగ్యనగర్, రేపల్లికి ప్రయాణించే ఎక్స్ప్రెస్ లను రద్దు చేశారు. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ప్రస్తుతం రీమోడలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని పరిశీలించి విమానాశ్రయం తరహాలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలియజేశారు. ఇవన్నీ చూసుకుంటే హైదరాబాద్ రైల్వే వ్యవస్థ అనేది మరికొన్ని రోజుల్లోనే రూపురేఖలు అనేవి మార్చుకొని ప్రజలకి అవసరాలకి తగ్గట్టుగా అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సికింద్రాబాద్ కి వెళ్లి ఏ రైలుని బైపాస్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చెర్లపల్లి టెర్మినల్ కి ఏ ట్రైన్లని టర్మినేట్ చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.